అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకైతే ఉచిత బస్సు పథకం అయితే అమల్లోకైతే రానుంది. అయితే దానికి సంబంధించి కూడాని ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అది ఏంటో ఈ వీడియోలో కంప్లీట్‌గా డీటెయిల్‌గా తెలుసుకుందామండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకే తెలుస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో అయితే ఉంటుంది. అదైతే ఆన్‌లో ఉంచుకోండి. అలాగే వీడియోకైతే లైక్ అయితే చేయండి. మరికొంతమందికైతే రీచ్ అవుతది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముఖ్యంగా ఏంటంటే మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం ఈ ఉచిత బస్సు పథకం అయితేనే తెలుస్తుంది. ఎందుకంటే మహిళలందరికీ కూడాని ఉచిత బస్సు ప్రయాణం వల్ల చాలా లబ్ధి చేకూరుతుంది. అయితే దీనికి సంబంధించి చాలామంది మహిళలైతే ఎదురు చూస్తున్నారు. అసలు ఈ ఉచిత బస్సు పథకం అనేది ఎప్పుడు వస్తది, అమల్లోకి వస్తది అని చెప్పి చాలామంది అయితే వేచి చూస్తున్నారు. దీనికి సంబంధించి కూడాని ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అది మీకు ప్రూఫ్‌తో సహా చెప్తాను. చాలామంది ప్రూఫ్ లేకుండా మాట్లాడుతున్నారు అంటున్నారు. బట్ మీకు ప్రూఫ్‌తో సహా చెప్తాను. జెన్యూన్‌గా చెప్తాను. నిజాయితీగా చెప్తాను. జాగ్రత్తగా అయితే వినండి. సో, ఇక్కడ చూడండి. ఉచిత బస్సు ప్రయాణంపై ఎల్లుండి ప్రకటన. వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు అమలు తేదీని ఈ నెల 12న సీఎం నిర్వహించే సమీక్షలో ప్రకటించే అవకాశం ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీలో రద్దీకి తగినట్లుగా కొత్త బస్సులను పెంచుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీలో 7,000 మంది సిబ్బంది కొరత ఉందని, ఖాళీల భర్తీపై సీఎంతో చర్చిస్తామన్నారు. కారుణ్య నియామకాల్లో ఆలస్యాన్ని తగ్గిస్తామని చెప్పడం అయితే జరిగింది. దీన్ని బట్టి చూసుకుంటే మనకి మహిళలకు ఉచిత బస్సు పథకం అయితే ఖచ్చితంగా అమలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఉచిత బస్సుపై అయితే మహిళలు చాలామంది అయితే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు అమలులోకి వస్తుందని చెప్పి చాలామంది మహిళలు అయితే వేచి చూస్తున్నారు. దానికి సంబంధించి ఈ మంత్రి గారు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మహిళలకు ఖచ్చితంగా ఉచిత బస్సు పథకం అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి హామీ ఇచ్చినట్టుగానే ఖచ్చితంగా మేము ఉచిత బస్సుకు పథకం అయితే అమల్లోకి చేస్తామని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ బస్సుల కొరత వల్ల కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నెల 12వ తేదీన సీఎం సమక్షంలో నిర్వహించే ఒక మీటింగ్లోనే మొత్తం కూడా చర్చించి ఈ ఉచిత బస్సు పథకం అనేది ఏ విధంగా అమలు చేయాలి, ఏ విధంగా పెట్టాలి, లేదా సెపరేట్ బస్సులు పెట్టాలా మహిళలకి, లేదంటే ఆ బస్సుల్లోనే ఎలా మార్చాలి ప్రతిదీ కూడాని ఆ యొక్క మీటింగ్లో మొత్తం చర్చించి అప్పుడు మనకి అప్డేట్ అయితే ఇస్తామని తెలపడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ఒక శుభవార్త అని చెప్పాలి. మహిళలకైతే ఖచ్చితంగా ఉచిత బస్సు పథకం కింద ప్రతి ఒక్క మహిళలకి లబ్ధి చేకూరుతుంది. దూరంగా వెళ్ళే వాళ్ళకి ఆ ఒక్క డబ్బులు అయితే సేవ్ అవుతాయన్నమాట. అంటే ఆదా అవుతాయన్నమాట. ఇది ఒక శుభవార్త అని చెప్పాలి. ఈ విధంగా మనకి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా, ఏ సమాచారం వచ్చినా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు ఉపయోగపడుతుంది. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అది ఇంకా మీకు ఉపయోగపడుతుంది. అలాగే వీడియోకి లైక్ చేయండి. మరికొంతమందికి ఉపయోగపడుతుంది. ధన్యవాదములు. జై